హే గాయ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నిన్న నైటే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో ఈరోజు మార్నింగ్ బయటికి కాఫీకి వెళ్దాము అనుకుంటుండే. న్యూజెర్సీలో కాఫీ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాము. లెట్స్ గో. న్యూజెర్సీలో ఇది సంజయ్కి నచ్చే బెస్ట్ కాఫీ అన్నమాట. అందుకే నైట్ రాగానే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాము అనగానే ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. నన్ను వదిలేసి సో నా కోసం చిన్నగా ఒకటి ఎగ్ బైట్స్ అసలు 2-3 తీసుకొని రమ్మంటే ఆడు లేవంట, ఒక్కటే తీసుకొచ్చాడు సంజయ్ బాబు. సో గైస్ అయిపోయింది కాఫీ తాగడం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా లంచ్ చేసుకున్నాం. సో చాలా బాగుంది టిమ్ హోటల్ కాఫీ. ఫస్ట్ టైం టేస్ట్ చేసిన. ఇట్స్ వెరీ గుడ్. ఫ్రెండ్ వాళ్ళు మొన్ననే టేబుల్ టెన్నిస్ బోర్డు తెచ్చారు అంట. ఇంటికి రాగానే అలా కాసేపు ఆడుతూ మా వీకెండ్ మార్నింగ్ని స్పెండ్ చేశాము. సో అందరూ ఇప్పుడు ఫ్రెండ్స్ కలిసి డిన్నర్కి ప్లస్ ఇంకా టాప్ గోల్ ఆడుతూ అక్కడనే డిన్నర్ చేస్తాము. సో గైస్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. 8 అవుతుంది ఆల్రెడీ. సో నేను రాను. నువ్వు ఒక్కడు ఇట్నే ఉంటావా? మరి ఏ మామకు రావాలి? విన్ను మామనా సంజు మామనా? పేరు చెప్పు. ఎందుకంటే నేర్పిస్తున్నారు. ఏ బాల్? ఆరెంజ్. ఆరెంజ్ బాల్ ఆడతావా నువ్వు? పేరు రావట్లేదు పలకడానికి.
అవును, టాప్ గోల్ఫ్ గేమ్ ఎప్పుడైనా విన్నారా? నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడూ వినలేదు, ఆడలేదు. కానీ యుఎస్ వచ్చాక చాలా వినడం గానీ ఆడటం కానీ జరిగింది. అందుకే మీకు కూడా కొన్ని గేమ్ షాట్స్ చూపిద్దాము అనుకున్నా. ఇది నేను సెకండ్ టైం అనుకుంటా ఈ గేమ్ కి రావటం. ఫస్ట్ టైం డ్రైవ్ షాక్ కి వెళ్ళిండే హాలోవిన్ సీజన్ లో, అండ్ ఇప్పుడు టాప్ గోల్ కి వచ్చాము. ఈ గేమ్ అండ్ గేమ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇయర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఎనీ సీజన్ లో ఈ గేమ్ ఆడొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ హీటర్స్ ఉంటాయి కాబట్టి చలి పెట్టదు, కంఫర్టబుల్ గా ఆడుకోవచ్చు. గ్రూప్ తో వస్తే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా ఫన్ ఉంటది. సో మీకు ఏ గేమ్ కావాలో ఆ గేమ్ సెలెక్ట్ చేసుకొని అన్ని నేమ్స్ ఎంటర్ చేసుకోవాలి. అప్పుడు గేమ్ లెవెల్స్ కనిపిస్తాయి. స్టెప్ బై స్టెప్స్ లెవెల్స్ అన్ని కంప్లీట్ చేస్తూ రావాలి. మోస్ట్లీ వీకెండ్స్ ఇలా ఫ్రెండ్స్ తో డిన్నర్ ప్లస్ యాక్టివిటీ అవ్వాలి అని అనుకునే వాళ్ళు మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. తర్వాత ఇక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి మెనూ డిసైడ్ చేస్తున్నాము. చాలా వెరైటీస్ ఉన్నాయి. నాచోస్ అయితే అదిరిపోయినాయి, అసలు మరీ ఆర్డర్ పెట్టుకొని తిన్నామన్నమాట. ఇక్కడ గోల్ఫ్ క్లబ్ తో స్కాన్ చేసి బాల్స్ తీసుకోవాలి. అవి గోల్ఫ్ టీస్ పైన ప్లేస్ చేసి హిట్ చేయాలన్నమాట. మా ఫ్రంట్ లో ఉన్న సర్కిల్స్ కి టార్గెట్ చేసుకొని కొట్టాలి. సో దగ్గరలో ఉన్న సర్కిల్స్ కి కొడితే తక్కువ పాయింట్స్ వస్తాయి, దూరంలో ఉన్న సర్కిల్స్ కి కొడితే ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ పెద్దలు ఆడుతుంటే పిల్లలు ఎలా గమనుంటారు? యూనివర్సల్ ప్రాబ్లం కదా. ఫైనల్ గా చిన్ని పిల్లాడితో గేమ్ ని ఎండ్ చేసాము. చాలా క్వాలిటీ టైం ని స్పెండ్ చేసి వి ఎండెడ్ ఎ బ్యూటిఫుల్ ఈవినింగ్ ఇయర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైజ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. చలో బాయ్ గైజ్.